గంగా గంగా ఏం చేస్తున్నావు? పనిలో ఉన్నావా? పనేమీ లేదు. ఏమిటి ఇలా వచ్చావు? నీ దగ్గర ఒక వీసెడ్ నెయ్యి ఉంటే అప్పిస్తావా? ఓ, అదే భాగ్యం. అలానే ఇస్తానులే. తొందరలోనే ఇచ్చేస్తానులే. పర్వాలేదు, వీలు చూసుకుని ఇవ్వు. కమల నా దగ్గర నెయ్యి అప్పు తీసుకొని చాలా రోజులైంది. ఆ మాట అందటం లేదు, మర్చిపోయినట్టుంది. ఒకసారి వెళ్ళి అడుగుతాను. గంగా, ఏంటి ఇలా వచ్చావు? నాతో ఏదన్నా పని ఉందా? ఏమీ లేదు. చాలా రోజుల కింద నువ్వు నా దగ్గర వీసెట్ నెయ్యి అప్పు తీసుకున్నావు కదా, ఇంకా ఇవ్వలేదు. అడుగుతామని వచ్చాను. ఏంటి? నేను నీ నుంచి నెయ్యి అప్పు తీసుకోవడమ్మా? ఎవరన్నా వింటే నవ్విపోతారు. నాకు 6 గేదెలు, నాకు బోళ్ళంత నెయ్యి. ఇంకా చాలు, బయటికెళ్ళు. స్నేహితులని నమ్మి ఇచ్చినందుకు కమల ఎంత మోసం చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక పని చేస్తాను. కమలను తీసుకొని మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి న్యాయం కోరుతాను. ఏంటి మళ్ళీ వచ్చావు? నేను నీకు నెయ్యి అప్పించింది నిజం, నువ్వు ఇవ్వలేదంటున్నావు. మనం రామన్న గారి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతాము. ఆయన నిజం తేలుస్తారు. పిచ్చి గంగ, నాకు నెయ్యి ఇచ్చినప్పుడు ఎవరు సాక్ష్యం లేరు. సాక్ష్యం లేకుండా నిజం ఎలా తెలుస్తుంది? నేను రానంటే అనుమానం వస్తుంది. నేను గంగతో వెళ్తాను. నాకు భయం ఏమిటి? వస్తాను, పద. ఎవరమ్మ మీరు? ఎవరు కావాలి? మర్యాద రామన్న గారి కోసం వచ్చాము. ఉండండి, అదిగొస్తాను. సరే, వెళ్ళండి. ఎవరమ్మా మీరు? మీకేం కావాలి? అయ్యా, ఒక విషయంలో మాకు న్యాయం కావాలి. నా పేరు గంగ, ఈమె పేరు కమల. మేము ఇద్దరం ఇరుగు పొరుగున ఉంటాము. కమలకు 6 గేదెలున్నాయి, నాకు 2 గేదెలున్నాయి. వాటి పాలు, వెన్న, నెయ్యి అమ్మి మేము జీవనం సాగిస్తాము. కొద్ది రోజుల క్రింద కమల నా దగ్గర వీసెడ్ నెయ్యి అప్పు తీసుకుంది. ఇప్పుడు అడుగుతుంటే అసలు నువ్వు నాకు నెయ్యి ఎప్పుడు ఇచ్చావని అబద్ధం ఆడుతుంది. మీరే నాకు న్యాయం చేయాలి. మరి నువ్వేమంటావు కమల? గంగ చెప్పిందంత నిజమేనా? అయ్యో రామరామ, నేను అసలు గంగ దగ్గర నుంచి నెయ్యి తీసుకోలేదు. నాకు 6 గేదెలు. గంగే చెప్పింది కదా. అన్ని గేదెలు నెయ్యి నాకుండగా 2 గేదెలు మాత్రమే ఉన్న గంగ నాకు వీసెడ్ నెయ్యి ఎలా అప్పిస్తుంది? మీరే న్యాయం చెప్పండి. కమల, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇలా చేద్దాం, మీరు ఈరోజు ఇళ్ళకి వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం. వస్తామయ్యా. గంగమ్మ, ఇలా రా. రేపు దారిలో బురద చల్లు, దాని పక్కన బిందె నీళ్లు పెట్టు. దారిలో ఈ బురద ఏమిటి? లోపలికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ నీళ్లు ఉన్నాయి, కాళ్ళు కడుక్కోండి. వచ్చారా? రండి రండి. దారిలో బురద ఉంది, ఏమైనా ఇబ్బంది పట్టారా? ఆ కాళ్ళ బురద కడుక్కోవడానికి 3 చెంబులు నీళ్లు పట్టాయా బాబు? నీకెన్ని చెంబులు పట్టినాయి గంగా? నాకు 1 చెంబు నీళ్లు పట్టాయి, అందులో కూడా కొంచెం మిగిలాయి. మీ దగ్గర నుంచి నిజం రాబట్టడానికే ఈ బురద చల్లించాను. కమల, నీకు కాలు కడుక్కోవడానికి 3 చెంబులు నీళ్లు పట్టాయి. ఇది దుబారా ఎక్కువ అని అర్థమైంది. నీకు 6 గేదెలు ఉన్నాయి, కానీ అప్పు కోసం గంగ దగ్గర వెళ్ళావు. కానీ గంగ 1 చెంబు నీళ్లతో కడుక్కుంది. దానిలో కూడా కొంచెం నీళ్లు మిగిలిపోయాయి. పనికి 2 గేదెలున్నా పొదుపుగా నెయ్యి ఉంచి నీకిచ్చింది. నిజం ఒప్పుకో, లేకుంటే నీకు శిక్ష పడుతుంది. అమ్మో, అంత పని చేయకండి. నేను గంగ నుంచి నెయ్యి తీసుకోవడం నిజం. నేను వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. నన్ను క్షమించు గంగా. నాకు న్యాయం జరిపించినందుకు మీకు ధన్యవాదాలు రామన్న గారు. మంచిది, వెళ్ళి రండి.
నీతి కథలు మన ఊరి రచ్చబండ మీద తిరిగి చెప్పి ఒక ఊరి పెద్ద, ఆ ఊరి పెద్ద కథని ఒక చిన్న సమస్యని ఎంత సులువుగా సాల్వ్ చేశాడో చూశారు కదా. ఈ నాటకం గురించి కథ నుంచి దాని యొక్క కావాల్సిన కృషి గారు మొత్తం మన ప్రవేశం టీచర్ అజయశ్రీ గారు, ప్రసూన గారు అండ్ అంజనీ గారు కలిసి చేశారండి. అందరూ ఈ పిల్లల కృషికి చప్పట్లతో ఆహ్వానించాలని